హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ అండి. 60% చేరిన డిఏ అంటూ అప్డేట్ అవడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చిందండి. దీనివల్ల వేలాది మంది కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలగబోతోంది. ముఖ్యంగా కరువు భత్యం డిఏ అనేది ఒక ఉద్యోగి లేదా పెన్షనర్కు కేవలం అదనపు ఆదాయం మాత్రమే కాదు, అది పెరుగుతున్న నిత్యావసర ధరల నుండి కాపాడే ఒక రక్షణ కవచం వంటిది. సో ప్రస్తుతం మన పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కరువు భత్యం మరియు పెన్షన్లకు ఇచ్చే డిఆర్ బకాయిలను ఈ మేరకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే అతి త్వరలోనే, అంటే వీలైనంత త్వరగా విడుదల చేస్తూ తమ ఉద్యోగులను సంతోషపెడుతున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విషయానికి వస్తే పరిస్థితి ఇక్కడ కొంత ఆందోళనకరంగా అయితే మరియు నిరాశజనకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ డిఏ బకాయిలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉండిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏకంగా 5 డిఏలు పెండింగ్లో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి 4 డిఏల వరకు అందాల్సి ఉంది. మరి ఈ బకాయిల వల్ల ఉద్యోగుల నెలవారీ బడ్జెట్ అనేది తలకిందులు అవుతోందని, పెరిగినటువంటి ధరల భారంతో వారు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కూడా తక్షణమే స్పందించి డిఏలను విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరోవైపున మన పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ మరియు పరిపాలన చిత్రపటం పూర్తిగా మారిపోయింది. సో అక్కడ నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ గారు తన పరిపాలనలో అసాధారణమైన వేగాన్ని మరియు చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన కేవలం తొలి 4 రోజుల్లోనే సామాన్య ప్రజల సంక్షేమం మరియు మహిళల భద్రత మరియు సామాజిక సంస్కరణల దిశగా 7 అత్యంత సంచలనమైన నిర్ణయాలు తీసుకొని దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన, అంటే అతివేగంగా అమలు చేసేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే తమిళనాడు ప్రభుత్వం తన ఉద్యోగులకు ఒక తీపి కబురును అందిస్తూ కరువు భత్యాన్ని డిఏ మరో 2% పెంచుతూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. గతంలో 58% ఉండగా ఇప్పుడు ఈ డిఏను ఈ యొక్క తాజా పెంపుతో కలిపి మొత్తం 60% అయితే చేరుస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఉద్యోగుల జీవితాల్లో మరియు పెన్షనర్ల నెలవారీ ఆదాయంలో కూడా గణనీయమైన పెరుగుదలకు దారితీస్తుంది. కేవలం ఉద్యోగులే కాకుండా సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి విజయ్ గారు మరొక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. గృహ వినియోగదారులకు ప్రతి 2 నెలలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించే ఫైల్పై ఆయన తొలి సంతకం చేశారు. గతంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం కేవలం 100 యూనిట్ల ఉచిత విద్యుత్ మాత్రమే అందిస్తుండగా విజయ్ గారు ఆ పరిమితిని ఏకంగా 2 రెట్టింపు చేసి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు నెలకొన్నటువంటి కొన్ని వందల రూపాయల ఆదా అయ్యేలాగా ఊరటనిచ్చారు. మరి ఈ నిర్ణయం వల్ల తమిళనాడు ప్రభుత్వంపై ఏటా సుమారు 1730 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. అయినప్పటికీ ప్రజల సంక్షేమమే పరమావధిగా ఆయన ఈ యొక్క అడుగు వేశారు. ఇది సామాన్య జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప నిర్ణయం అని అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో పెరిగిపోతున్నటువంటి మత్తు పదార్థాల మహమ్మారిని పూర్తిగా తరిమి కొట్టేందుకు మరియు
యువతను కాపాడేందుకు ముఖ్యమంత్రి విజయ్ గారు 65 ప్రత్యేక విభాగాలతో కూడినటువంటి యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పాఠశాలల మరియు కళాశాలల పరిసరాల్లో డ్రగ్స్ విక్రయించే ముఠా పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసు వ్యవస్థతో పాటుగా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ యొక్క విషయాన్ని నేరుగా పర్యవేక్షించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే మహిళల రక్షణ కోసం సింగాపెంట్ అనే ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దింపారు. దీని ద్వారా మహిళలకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా తక్షణమే స్పందించేలాగా ఒక పటిష్టమైన భద్రతా వలయాన్ని అయితే నిర్మించారు. మహిళల ఆత్మగౌరవాన్ని మరియు భద్రతను కాపాడటం తన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని ఆయన చాటి చెప్పారు. రాష్ట్రంలో మద్యం వల్ల చిన్నాభిన్నమవుతున్నటువంటి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని మద్యం నియంత్రణపై విజయ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. విద్యా సంస్థలు అంటే పాఠశాలలు, కళాశాలలు మరియు పవిత్రమైన దేవాలయాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి 717 టాస్మాక్ మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ఆయన కఠినమైన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం మద్యం షాపుల్లో ఇవి సుమారు 15% వరకు ఉండటం గమనార్హం. కేవలం షాపులు మూసివేయడమే కాకుండా మద్యం కొనుగోలు చేసే వారి వయసును ధృవీకరించడం కోసం ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ చూపించడాన్ని తప్పనిసరి చేశారు. మరి దీనివల్ల మైనర్లు మరియు తక్కువ వయసు ఉన్నవారు మద్యానికి బానిస కాకుండా అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఒక గొప్ప సామాజిక మార్పుకు నాంది పలుకుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగ యువతకు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మరో గొప్ప వరం ప్రకటించింది. టీఎన్పిఎస్సి, ఎస్ఎస్సి వంటి వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలకు హాజరయ్యేటటువంటి పేద విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని ప్రభుత్వమే కల్పించబోతోంది. మరి గ్రామీణ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ స్థాయి నీట్ పరీక్షను రాష్ట్రంలో రద్దు చేయాలని, కేవలం ఇంటర్మీడియట్ లేదా +2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే పిల్లల సీట్లు కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా విజ్ఞప్తి చేశారు. నీటి వల్ల గ్రామీణ మరియు పేద విద్యార్థులు నష్టపోతున్నారని, వారికి న్యాయం చేయాలన్నదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు కేవలం ఉద్యోగుల డిఏ పెంచడమే కాకుండా విద్య, వైద్యం, భద్రత మరియు సంక్షేమం వంటి అన్ని రంగాల్లో ఒక సమతుల్యమైన మరియు ఆదర్శవంతమైనటువంటి పాలనను సాగిస్తూ ఉన్నారు. పొరుగు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మార్పులను చూసి తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన బకాయిలు త్వరగా అందుతాయా అని అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.